హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ భగత్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం G7 కంట్రీస్ని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. మనం సెషన్కి వెళ్ళే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ వచ్చేసి భగత్ స్టడీ సర్కిల్ అని ఉంటుంది. భగత్ స్టడీ సర్కిల్ అని ఉంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే, టెలిగ్రామ్లోకి వెళ్ళి సెర్చ్ చేసి వస్తుంది, లేకపోతే యూట్యూబ్లో ఉన్న అబౌట్లో లింక్స్ ఉంటుంది, అందులో టెలిగ్రామ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అవుతారు. ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది. ఓకే, మన ఇన్స్టా అకౌంట్ వచ్చేసి సేమ్ భగత్ స్టడీ సర్కిల్ అని ఉంటుంది. ఓకే, అది కూడా లింక్స్లో పెట్టాను, మీరు చూడండి అండ్ ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ మూవ్ టు ది సెషన్. ఓకే, ఫస్ట్ G7 గురించి చూద్దాం. G7 అని ఏంటిది మనకి? ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇది మనకి 1975లో ఫామ్ అయింది. ఓకే, 1975 గుర్తుపెట్టుకోండి. ఆల్ G7 కంట్రీస్ అండ్ ఇండియా. ఓకే, ఇండియా అనేది G7లో పార్ట్ కాదు, కానీ G7 కంట్రీస్ ఇంకా ఇండియా అనేది G20లో పార్ట్. ఓకే, అలాగే యాజ్ ఆఫ్ 2022 G7 కంట్రీస్ అనేది వరల్డ్స్ పాపులేషన్లో 10% ఉంటుంది. ఓకే, G7లో ఉన్న 7 కంట్రీస్ ఉంటాయి కదా, ఆ 7 కంట్రీస్ అనేది వరల్డ్ పాపులేషన్లో మనకి 10% ఫామ్ చేస్తుంది. అలాగే గ్లోబల్ జీడిపిలో 31%. ఓకే, అలాగే గ్లోబల్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్లో 21%. ఓకే, చైనా అండ్ ఇండియా, ద two most populous countries with among the largest GDP figures in the world, are not part of the grouping. Okay, China ఇంకా ఏంటిది ఇండియా are not part of G7. ఓకే ఓకే, ఇప్పుడు మనం G7 కంట్రీస్ అనేది ఏంటిది? మనకి మోస్ట్ పవర్ఫుల్ అడ్వాన్స్డ్ ఎకనామీస్ ఉన్న కంట్రీస్ సమూహం. ఓకే, ఈ G7 కంట్రీస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఓకే, చిన్న ట్రిక్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. మై GF brought జ్యూస్. ఓకే, జ్యూస్, ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది జిఎఫ్ జ్యూస్. ఓకే, మై జిఎఫ్ బ్రాట్ జ్యూస్. జి అంటే జర్మనీ. ఓకే, జి అంటే జర్మనీ, ఎఫ్ అంటే ఫ్రాన్స్, జే అంటే జపాన్, యు అంటే యుఎస్ఏ, ఐ అంటే ఇటలీ, సి అంటే కెనడా, ఈ అంటే ఇంగ్లాండ్. ఓకే, బ్రాకెట్లో యూకే అని రాస్తున్నా చూడండి. సో మై జిఎఫ్ బ్రాట్ జ్యూస్. సో జిఎఫ్ గుర్తుపెట్టుకోండి, జ్యూస్. ఓకే, జి అంటే జర్మనీ, ఎఫ్ అంటే ఫ్రాన్స్, జే అంటే జపాన్, యు అంటే యుఎస్ఏ, సి అంటే కెనడా, ఈ అంటే ఇంగ్లాండ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీకు ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది. ఓకే, మనము ఈ G7 కంట్రీస్ యొక్క చూద్దాం ఒకసారి ఎవరెవరు లీడర్స్. జర్మనీకి మనకు లీడర్ ఎవరు? ఓలాఫ్ షోల్జ్. ఓకే, ఇక్కడ ఫోటో కూడా పెట్టాను చూడండి. అలాగే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎవరు మనకి? ఇమాన్యుయల్ మ్యాక్రాన్. జపాన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఫుమియో కిషిదా. నెక్స్ట్ 4 కంట్రీస్ చూద్దాం. యునైటెడ్ స్టేట్స్ జో బైడెన్, ఇటలీ మనకి జార్జియా మెలోని. ఓకే, నెక్స్ట్ కెనడా జస్టిన్ ట్రూడో, ఇంగ్లాండ్ యూకే మనకు వచ్చేసి రిషి సునక్, తెలుసు కదా. ఓకే, అలాగే మనము కొన్ని ఇంపార్టెంట్ సమిట్స్ చూద్దాం. ఓకే, మనకి 47th సమిట్ వచ్చేసి యూకేలో జరిగింది, 48th సమిట్ మనకి జర్మనీ, 49th సమిట్ వచ్చేసి జపాన్, 58th సమిట్ వచ్చేసి ఇటలీ, 51st సమిట్ వచ్చేసి కెనడా. ఒకసారి ఈ అన్ని గుర్తుపెట్టుకోకపోయినా కానీ ఈ 47 to 51 వరకు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇవి. ఓకే, ఇంపార్టెంట్. ఆ ట్రిక్ ఏంటిది? మై జిఎఫ్ బ్రాట్ జ్యూస్. అలాగే ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఫర్ టుడే. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.